హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఈరోజు ఫ్రైడే అవడం వల్ల మార్కెట్ ట్రెండీగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. అదిగాక మనకి ఈరోజు ఆర్బీఐ రిపో రేట్ డిసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఓకే వన్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ప్రస్తుతానికైతే మార్కెట్ 23,625 ధర ఉంది. మనకి 23,750 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పి అనుకున్నాం కదా, దాన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ ట్రెండ్గా మూవ్ అవుతుంది. ఎస్టర్డే మార్నింగ్ నుంచి కూడా చూద్దామండి. ఇది 23,500 సైకలాజికల్ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. అదేవిధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఫిబ్రవరి 3న ఒక్కరోజు టెస్ట్ చేసింది. సో అది సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎస్టర్డే ఒక బ్యాలెన్స్డ్ ట్రయాంగిల్ ప్రిపేర్ చేసాం కదా, అది ప్రస్తుతానికైతే నో లాస్ నో ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ అయింది, అయినా సరే మనకి నో ప్రాఫిట్ నో లాస్లోనే కనిపిస్తూ ఉంది. టైం ఆల్మోస్ట్ 10:30 అయింది కదా. చూద్దామండి ఈరోజు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఛాన్స్ ఉంటుందేమో అని. ఆల్రెడీ 23,550 సిఈలోనే మనకి ఆల్మోస్ట్ 1,200 రూపీస్ ప్రాఫిట్ వస్తే దాన్ని ఎగ్జిట్ అయిపోయి కొత్త పొజిషన్ తీసుకుంటారని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇవి కమింగ్ వీక్కే తీసుకుంటున్నాం. సో అందువల్ల ప్రీమియమ్స్ డికే బాగానే ఉంటుంది. అగైన్ మనం ఒక పొజిషన్ ఎగ్జిట్ అయ్యాం కదా సిఈ సైడ్, ఇంకొక పొజిషన్ సేమ్ దాన్ని మళ్ళీ ఫిల్ చేద్దామని చెప్పి ఇంకొక పొజిషన్ తీసుకుంటా ఉన్నాను. మనకి 450 క్వాంటిటీని ట్రై చేస్తున్నాను, ఏమన్నా అవుతుందామని. కానీ మనకి మనీ సరిపోలేదని చెప్పి మళ్ళీ 375 క్వాంటిటీని మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా కొంచెం వర్క్ ఉండడం వల్ల స్క్రీన్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కాకపోతే ఆర్డర్స్ పెట్టడం మాత్రం కంపల్సరీ పెడుతున్నాను. సో మనం చాలా దూరంలో తీసుకుంటున్నాం కాబట్టి మనం యాక్టివ్గా ఉండడం అవసరం లేదు. సో ఇదే స్ట్రాటజీ వర్కింగ్ పీపుల్కి అయితే బాగా పనిచేస్తుంది. సో ఒకవేళ మీరు వర్కింగ్ అయితే ఈ స్ట్రాటజీ మీరు డిప్లై చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని ఉండొచ్చండి. మనకి మంత్ స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికైతే 8 డేస్ అయింది, అయినా సరే మనం ఆల్మోస్ట్ 3.5% ప్రాఫిట్లో ఉన్నాము. సో ఇది నాకైతే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా వర్కింగ్ అయితే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఈరోజు కూడా ఇంతే వీడియో అనేది షార్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజు కూడా మనం ప్రాఫిట్లోనే ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యామండి.